నమస్తే. నిన్న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వైబ్రాంట్ గుజరాత్ అనేటువంటి ఒక ప్రోగ్రాంకి వెళ్ళి ఒక ఎక్స్ట్రాడినరీ స్పీచ్ ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ స్పీచ్లో క్లియర్గా నెక్స్ట్ 10-20 ఇయర్స్ ఏం చేయబోతున్నారు అనేటువంటి ఆ రోడ్ మ్యాప్ అయితే ఇవ్వలేదు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి మాట్లాడలేదు, ఎంఎస్ఎంఈ రివైవల్ గురించి మాట్లాడలేదు, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడలేదు. ప్రతిసారి కూడా ఈ యొక్క హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ గురించి, ఎంఓఈస్ గురించి మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇక్కడే కదా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంఓఈస్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడతారు. కానీ ఇక్కడ ఫండమెంటల్ ప్రాబ్లం ఇన్ ఆల్ ది స్టేట్స్ ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ ఎంఓఈలు కమిట్మెంట్స్ ఏదైతే పేపర్ల మీద బండిల్ సంతకాలు చేసుకుంటున్నారో వీటిలో ఎన్ని యాక్చువల్గా కంపెనీలుగా తయారవుతున్నాయి, ఎన్ని యాక్చువల్గా ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది ఇప్పటివరకు ఎవరి దగ్గర డేటా లేదు. ప్రతి సంవత్సరం వీళ్ళు సబ్మిట్ పెడుతున్నారు. ఏమని ఎవ్రీ ఇయర్ ఇండస్ట్రియల్ సబ్మిట్ పెడతారు. ఎవ్రీ ఇయర్ కూడా కార్పొరేట్స్ని, కంపెనీలు మొత్తాన్ని పిలిచి ఒక సమ్మిట్ పేరుతోటి ప్రతి రాష్ట్రం చేస్తూ ఉండేది. ఎంఓఈలు సంతకాలు చేసుకుంటూ ఉంటారు, పేపర్ల మీద సంతకాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇదే రాష్ట్రాలని కనుక మీరు గత ఎంఓఈలు అంటే గత సమ్మిట్లో మీరు చేసిన సంతకాలు ఏవైతే ఉన్నాయో, అంటే లాస్ట్ ఇయర్ కూడా మీరు సబ్మిట్ చేసి ఉంటారు, ఆ సమ్మిట్లో చేసిన ఎంఓయూస్ ఎన్ని యాక్చువల్గా కంపెనీస్ పెట్టారు డేటా ఇవ్వమంటే ఎవరెవరు. పోయిన సంవత్సరం మీరు చేసిన సమ్మిట్లో ఎక్కడెక్కడైతే సంతకాలు చేశారో అవి ఇప్పుడు యాక్చువల్గా ఎన్ని కంపెనీలు పెట్టారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమంటే చెప్పరు. మళ్ళీ ఫ్రెష్గా సమ్మిట్ పెట్టేసి సమ్మిట్లో మేము అన్ని ఇన్వెస్ట్మెంట్లు తెచ్చామని చెబుతున్నారు. బట్ ఇన్ఫ్యాక్ట్ నో స్టేట్ విల్ గివ్ exact statistics about how many MOUs from previous summits actually converted into projects. How many MOUs from previous summits actually converted into projects? How many jobs were actually created, just not promised on the paper? Nobody will give their data. సో మోడీ గారి స్పీచ్, నిన్న మోడీ గారు ఇచ్చిన స్పీచ్లో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడలేదు. గుజరాత్కి సంబంధించినటువంటి ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, దాని గురించి మాట్లాడలేదు. సో లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడలేదు, అప్రెంటిస్ ఎక్స్పెన్షన్ గురించి మాట్లాడలేదు, స్కిల్ టు జాబ్ లింకేజ్ గురించి మాట్లాడలేదు. సో ఇవన్నీ మాట్లాడకుండా జస్ట్ వైబ్రాంట్ గుజరాత్ అని ఒక స్పీచ్ ఇచ్చారు నిన్న నరేంద్ర మోడీ గారు. ఈ స్పీచ్ క్లియర్గా కార్పొరేట్ సెంట్రిక్ ఎన్విరాన్మెంట్ మోడల్ క్లియర్గా ఆయన స్పీచ్లో కనిపించింది. హెవీ ఫోకస్ ఆన్ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెగా ప్రాజెక్ట్స్, గ్లోబల్ క్యాపిటల్, వాటన్నిటిని మెన్షన్ చేశారు స్పీచ్లో. మేము అవి తీసుకొచ్చాము, ఆ పెద్ద కంపెనీలు తెచ్చి ఈ పెద్దగా అని అంటారు. బట్ నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ MSMEs which actually create the majority of jobs for Indians. MSMEs are actually the sector which provide the jobs to the unemployed youth, but they neglected and they were talking about the mega industries, major industries, big companies, huge infrastructure companies and all. They're talking about actually they don't provide jobs to many people. MSMEs are the one who actually create the jobs, but దాని గురించి మాట్లాడలేదు. ఇదే గుజరాత్లో జిఎస్టీ కాంప్లెక్సిటీ, డిమానిటైజేషన్ షాక్, వీటన్నిటి గురించి కూడా ఆయన యాక్చువల్ స్పీచ్లో మాట్లాడలేదు నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు. గుజరాత్కి సంబంధించిన రూరల్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్, వ్యవసాయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి ఆయన స్పెషల్ మెన్షన్ చేయలేదు మోడీ గారు. ఈ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పడిపోతూ ఉంది, రైతుల యొక్క ఇన్కమ్ పడిపోతూ ఉంది, ఇన్పుట్ కాస్ట్లు పెరిగిపోతూ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ ఏమో తగ్గిపోతూ ఉంది. సో గుజరాత్కి సంబంధించి అర్బన్ కార్పొరేట్ గుజరాత్ని క్రియేట్ చేస్తున్నారు, కానీ విలేజెస్ని పట్టించుకోవట్లేదు. ఎక్కడెక్కడైతే ఫార్మర్స్ ఉంటారో అక్కడ పట్టించుకోవట్లేదని దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్డీఏ ఉండేదో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మోడీ గారు స్పీచ్లో ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ గురించి మాట్లాడారు, క్లియరెన్స్ గురించి మాట్లాడారు, కోస్టల్ ఎకోసిస్టమ్ గురించి మాట్లాడారు, ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ గురించి మాట్లాడారు, ఇండస్ట్రియల్ బెల్ట్ గురించి మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడారు, కానీ గుజరాత్కు ఉన్న యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే MSMEs అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ ఇష్యూస్. అవి రెండు పెద్దగా ఆయన ఫోకస్ అయ్యలేదని స్పీచ్లో. మోడీ గారు ఆయన స్పీచ్లో జిఎస్టీ కాంపెన్సేషన్ డిలేస్ గురించి మాట్లాడలేదు, డిస్క్రిషనరీ గ్రాంట్స్ తగ్గిపోతా ఉన్నాయి దాని గురించి మాట్లాడలేదు. ఇవన్నీ కూడా అవాయిడ్ చేశారు ఆయన యొక్క స్పీచ్లో, మనకైతే అర్థమైంది. ఓకే, ఫండమెంటల్ ప్రాబ్లం విత్ ద పొలిటీషియన్స్ ఈజ్ దట్ నాయకుడు అనేవాళ్ళు మన యొక్క వీక్నెస్ని యాక్సెప్ట్ చేయాలి, వీక్నెస్ని వదిలేసి మొత్తం మనల్ని మనం ప్రైజ్ చేసుకుంటే దానివల్ల మనకి బయటికి రాదు.
లీడర్షిప్ లిక్వైజ్ ఆనెస్టీ, డెనియల్ ఓన్లీ డిపెండ్స్ ద క్రైసిస్. మీరు తప్పుని సరిదిద్దుకోకపోతే దానివల్ల పెద్ద నష్టమే తప్ప లాభం ఉండదు. ఓకే, దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతున్నాయి, ఇన్ఈక్వాలిటీ తగ్గుతూ ఉంది, ప్లస్ కన్జంప్షన్ డిమాండ్ తగ్గిపోతూ ఉంది. అది it doesn't indicates a good economy. Like, the private investments are increasing, inequality is increasing, but consumption demand is decreasing. So that's not a good symptom of good economy. మోడీ గారు ఆయన స్పీచ్లో ఎక్కువగా ఆయన లేగసీ గురించి, గుజరాత్ పొలిటికల్ షోకేస్ గురించి ఎక్కువ మాట్లాడారు తప్ప, అది ఇండిపెండెంట్ రెగ్యులేటరీస్ని, ట్రాన్స్పరెన్సీ పాలసీ మేకింగ్, లేబర్ రైట్స్ ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రసంగంలో ఇస్తే బాగుండేది. ఆయన ఇవ్వలేదు. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేది రైట్ కాదు, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి కూడా కరెక్ట్ కాదు. బేసికల్ ఐ టోల్డ్ మెనీ టైమ్స్ దట్ దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ క్యాపిటలిస్ట్స్. సోషల్ ఇంక్లూజన్ ఈజ్ నాట్ దేర్ పాలసీ. high corporate focus, high branding, high self price, high exaggeration of the achievements, ignoring unemployment, economic sluggishness, joblessness, increasing joblessness, and ఇవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయకపోతే మనకే నష్టం. మోడీ గారి ప్రసంగంలో గుజరాత్కి సంబంధించి ఒక మంచి ప్రోగ్రెస్ కల్చర్లో బాగా డెవలప్ అయిందని చెప్పారు ఆయన యాక్చువల్గా ప్రసంగంలో. అదే అర్బన్ ఏరియాస్లో ఇండస్ట్రియల్ హబ్బుల గురించి మాట్లాడారు. ముఖ్యంగా అహ్మదాబాద్ లాంటి ప్లేసుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరిగిందని మోడీ గారు చెప్పారు. కానీ బట్ రూరల్ అండ్ ట్రైబల్ రీజియన్స్లో ఆదివాసీలు వీళ్ళందరూ కూడా కార్పొరేట్ల దెబ్బకి విలవిల్లాడిపోతున్నారని గొడవలు చేస్తున్నారు. దాని గురించి ఆయన మాట్లాడలేదు. అహ్మదాబాద్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడారు. కానీ అదే గుజరాత్లో ఉన్న రూరల్ ఆదివాసీలు పడేటువంటి కష్టం గురించి ఆయన ప్రసంగం ఇవ్వలేకపోయారు. స్పీచ్ అనేది గుడ్ ట్రాన్స్ఫర్మేటివ్ బెంచ్ మార్క్ లాగా స్పీచ్ ఇచ్చారు, మంచి నేరేటివ్స్ ఇచ్చారు. కానీ ఇదే మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ట్యాక్స్ బ్రేక్స్ ఇచ్చి, చీప్ ల్యాండ్ కార్పొరేట్స్కి చీప్గా ల్యాండ్ ఇచ్చి, సోషల్ వెల్ఫేర్ని నెగ్లెక్ట్ చేసి భూములు మొత్తం తీసుకెళ్ళి కంపెనీలకి వాటికి అప్పగించారని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అదే చీప్ ల్యాండ్కి భూములను తీసుకెళ్ళి వేరు కంపెనీలకు ఇస్తున్నారు. అది నారా లోకేష్ గారిని మీరు అది ఇవ్వటం కంటే మేము ఇస్తామండి, మీరేం చేస్తారు మా కంపెనీస్ అన్నట్టుగా మాట్లాడారు నిన్న. పబ్లిక్ ఫండ్, అది పబ్లిక్ మనీ. సో మనం అట్లా చెప్పకూడదు. మోడీ గారు జీడిపి గురించి, గ్రోత్ గురించి మాట్లాడారు తప్ప స్ట్రక్చరల్ ఫ్లాస్, జాబ్లెస్నెస్, అన్ఎంప్లాయ్మెంట్, యూత్ అన్ఎంప్లాయ్మెంట్, ముఖ్యంగా యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 8 to 9%, ముఖ్యంగా యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది 16%కి వెళ్ళింది. అర్బన్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 16%కి వెళ్ళింది. ఇన్ఫ్లేషను మనకి సి గ్రేడ్ వచ్చింది ఎకనామిక్ మోడల్స్లో. పొలిటికల్ స్టెబిలిటీ, పాలసీ కంటిన్యూటీ ఇవన్నీ కూడా మాట్లాడారు. సరే అండి, ఇవన్నీ చాలా మాట్లాడారు ఆయన, రైట్. న్యూ లిబరలిజం గురించి, హిందుత్వ గురించి, క్యాస్ట్ ఇవన్నీ మాట్లాడారు. ఇప్పుడు హిందుత్వ, నియో లిబరలిజము ఇవన్నీ మాట్లాడారు కరెక్ట్. బట్ అదే గుజరాత్లో క్యాస్టిజము, క్లాసు, రిలీజియస్ లైన్స్, రైట్, ఇవన్నీ కూడా ఇట్ లెడ్ టు అన్ఈక్వల్ డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్, రైట్. One religion is growing, one caste is growing, one rich people are becoming rich and poor people are going down by down. Adivasis are suffering and scheduled castes are suffering, and all these allegations across the country, it's there. Top 10% hold 58% of national income, and bottom 50% holds only 15% of income and 6% of wealth. So it is unequal wealth distribution is not good. And speech anta ela undi sir, it's okay, whatever, that he has given a speech yesterday, so I'm just wanted to talk on his speech. Okay, thank you, namaskar.